కీలక ఉగ్ర శిబిరాలను నేలమట్టం. మృతుల్లో 5 కీలక టెర్రరిస్టులు. మసూద్ అజర్ 2 బాంబర్తులు హతం. మృతుల్లో అబూ జిందాల్, హఫీజ్ మహ్మద్ జమీల్, యూసఫ్ అజర్, అబూ ఆకాష్, మహ్మద్ హసన్ ఖాన్. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఊహించని రివెంజ్ తీర్చుకుంటోంది. టెర్రరిస్టులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది. వరుస బాంబు దాడులతో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తోంది. లష్కర్ ఇ తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ షాక్ ఇచ్చింది. ఈ సంస్థలకు చెందిన 5 కీలక ఉగ్రవాదులను మట్టిపెట్టింది. ఆపరేషన్ సింధూర్ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో 5 కీలక ఉగ్ర నాయకులు అంతమయ్యారు. వీరంతా లష్కర్ ఇ తోయిబా, జైషే మహమ్మద్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మృతుల్లో జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్, 2 బామర్దులతో పాటు లష్కర్ ఇ తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది మరో 2 ముష్కరులు హతమయ్యారు. భారత్ దాడుల్లో హతమైన వారిలో ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబూ జుండాల్ ఉన్నారు. ఇతడు లష్కర్ ఇ తోయిబా ముఠాకు చెందిన కీలక ఉగ్రవాది. మర్కజ్ తోయిబాకు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మొరిత్ఖేలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇది 25 కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఇండియా టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేయడంతో అబూ జుండాల్ హతమయ్యాడు. మొరిత్ఖే లష్కర్ తోయిబాకు హెడ్ క్వార్టర్. అతని అంత్యక్రియలను పాకిస్తాన్ ఆర్మీ అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ సీఎం, ఐజీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మురిద్కేలోనే ముంబై దాడుల సూత్రధారులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారు శిక్షణ తీసుకున్నారు. హఫీజ్ మహ్మద్ జమీల్ జైషే మహమ్మద్ ఉగ్ర ముఠాలోని కీలక సభ్యుడు. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పెద్ద బావమర్ది. పాకిస్తాన్ భూభాగంలోని బహ్వల్పూర్లోకి వెళ్లి ఇండియన్ ఆర్మీ చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. మర్కజ్ సుబాన్ అల్లాహ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జైషే మహమ్మద్ రిక్రూట్మెంట్లు చూస్తున్నాడు. ఆ సంస్థకు నిధులను సేకరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బహ్వల్పూర్ శిబిరాల్లోకి నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు మొత్తం ఇతడి కనసనలోనే జరుగుతాయి. ఈ శిబిరాలను అజహర్ తరచుగా సందర్శించేవాడు. మే 7న ఉగ్రవాద శిబిరంపై జరిగిన దాడిలో అజహర్ కుటుంబ సభ్యులు, అతడి 4 సహాయకులు హతమయ్యారు. యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్జీ అలియాస్ మొహమ్మద్ సలీం జేఈఎంకు చెందిన టెర్రరిస్ట్. భారత్ జరిపిన దాడుల్లో మొహమ్మద్ యూసఫ్ అజర్ మృతి చెందాడు. ఇతడు జైషే మహమ్మద్ మసూద్ అజర్ రెండో బావమర్ది. ఆ సంస్థలో ఉగ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇస్తూ ఉంటాడు. జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. 1999లో IC-814 విమానం కాందహార్ హైజాకింగ్ లో పాల్గొన్నాడు. విమానం హైజాక్ తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను విడుదల చేయాల్సి వచ్చింది. ఇక 4వ ఉగ్రవాది అబూ ఆకాష్ అలియాస్ ఖలీద్ అబూ ఆకాషా. లష్కర్ ఇ తోయిబాకు చెందిన అబూ జమ్మూ కాశ్మీర్లో అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి లష్కర్ కోసం ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడంలో దిట్ట. ఫైసలాబాద్ లో జరిగిన అతని అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు. మే 7న జరిగిన దాడులలో మరణించిన ఉగ్రవాదుల్లో మహ్మద్ హసన్ ఖాన్ కూడా ఉన్నాడు. నిషేధిత జైష్ గ్రూప్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించాడు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో ఇతడిదే ప్రధాన పాత్ర. 3 రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత దళాలు నిర్వహించిన మొదటి దాడిలో హతమయ్యాడు.